అభినవ ఆన్లైన్ కన్నింగ్ బెగ్గర్. మల్లెపూలు పవిత్రమైనయే, అవి వేసుకుని కోర్టులకు వెళ్తే చెప్పుతో కొడతానని మాట్లాడాడు కదా. స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకు ఒక విషయం గుర్తుండాలి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మల్లెపూలని హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. ఐదో తనానికి గుర్తుగా అని కూడా చెప్తారు. ఆన్లైన్ బెగ్గర్ గారికి కొంచెమైనా అర్థం అవుతుందా? ఐదో తనం అంటే ఏంటో తెలుసా అసలు వీడికి? యాంకర్ గారు మీకే చెప్తున్నా, మల్లెపూలు పవిత్రం అంట, హైందవులు దాన్ని పవిత్రంగా చూస్తారంట. సావు దగ్గరికి వెళ్ళి పెట్టుకుని వెళ్ళు మల్లెపూలు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మళ్ళీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఇది ఏంటంటే, కన్నింగ్ బెగ్గర్ ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోకి నేను చిన్న స్పందన అంటే ఒక రేంజ్లో ఉంటుంది ఇది. ఎందుకంటే మనోడికి మల్లెపూలు అంటే పవిత్రమైనది అని చెప్పి ఒక యాంకర్ ఆవిడ ఏదో చెప్తుంటే, మల్లెపూలు పవిత్రమైనయే, అవి వేసుకుని కోర్టులకు వెళ్తే చెప్పుతో కొడతానని మాట్లాడాడు కదా. అసలు మల్లెపూలకి ఉన్నటువంటి విశిష్టత ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొత్తం చెప్తే ఆడికి మళ్ళీ స్టంట్ పడుతుంది నా బాధ. అభినవ ఆన్లైన్ కన్నింగ్ బెగ్గర్ ఉన్నాడు కదండి. సో నేను అనుకోకుండా ఒకసారి స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది. మల్లెపూల గురించి చాలా నీచంగా మళ్ళీ మాట్లాడినటువంటి ఒక చిన్న బిట్ ఒకటి పెట్టాడండి. సో ఆ వీడియోలో నాకు ఎట్లాంటి కోపం వచ్చిందిరా అంటే మామూలుగా కాదు. ఇప్పుడు మల్లెపూలు చాలా పవిత్రమైనవి ఒక యాంకర్ ఏదో మాట్లాడుతుంటే క్వశ్చన్ అడుగుతుంది ఆవిడ. అలాంటి పూల గురించి ఇలా మాట్లాడడం తప్పు. అది పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు మనుషులు అని చెప్పేసి ఏదైతే సాలెం రాజు అనే పాస్టర్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, అనుచిత వ్యాఖ్యలు చేశాడో, అతన్ని ఖండించడం కాకుండా ఇక్కడ ఎవరైతే స్త్రీలు మల్లెపూలు పవిత్రమైనయే కానీ కోర్టుకు పెట్టుకుని వెళ్తే చెప్పుతో కొడతారని మాట్లాడాడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, మల్లెపూలు కోర్టుకు పెట్టుకుని వెళ్తే చెప్పుతో కొడతారు అనేటువంటి విషయం అక్కడికి వెళ్ళి చెప్పు దెబ్బలు తిన్నోడికి తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మనోడికి బాగా అలవాటు అనుకుంటా కోర్టులు చుట్టూ తిరగడం, ఇవన్నీ బాగా అలవాటు ఉన్నాయి కదా. ఎందుకంటే మనోడు వద్దులే మళ్ళీ పర్సనల్ వెళ్ళిపోతాం, బాగుండదు. మల్లెపూల గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కదా. నేను ఒక్కటి చెప్తాను. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే, స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకు ఒక విషయం గుర్తుండాలి. అదేంటంటే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అనేటువంటి తెలుగు తల్లి గీతాన్ని ఆలపించినటువంటి ఒక్క విద్యార్థి కూడా నాకు తెలిసైతే ఉండరు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ. ఇంత మంచి పాట. ఇలాంటి గేమ్ మనం ఏ స్టూడెంట్ అసలు విద్యార్థి అన్నవాడు ఎవడైనా సరే ఈ పాట పాడకుండా ఆడు విద్యార్థి కాడు. నేను రాసిస్తుంది, నేను చెప్తున్నా. స్కూల్కి వెళ్ళిన ఏ ఒక్కళ్ళైనా సరే, ఎవరైనా సరే, తెలుగు భాషకి ఒక నిర్వచనం, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి ఈ పాట ఒక నిదర్శనం. తెలుగు భాష ఇంత విశిష్టమైనటువంటి ప్రఖ్యాతిగాంచిందంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి ఖ్యాతిని ఈరోజు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఈ పాట కావచ్చు నా దృష్టిలో. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చరిత్రను మర్చిపోకూడదు. మనం ఎవరైనా సరే, మనం రేపటి రోజు ఏ మతాన్ని మనం పాటించినా సరే, ఏ భావజాలం కలిగి ఉన్నా సరే, కానీ మన రూట్స్ని మర్చిపోకూడదు. మన రూట్స్ని అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ ఆన్లైన్ కన్నింగ్ బెగ్గర్ ఎవడైతే ఉన్నాడో, మల్లెపూల గురించి మాట్లాడేటువంటి విధానం వరస్ట్గా, నా జీవితంలో ఇట్లాంటి వరస్ట్గా నా జిందగీలో చూడలే ఇప్పటివరకు. కోర్టుకు పెట్టుకెళ్తే చెప్తూ కొడతారా? ఓహో, ఎన్నిసార్లు దండించుకుని వచ్చావు. మేబీ ఎల్లుంటావు, ఎందుకంటే చేసేవన్నీ కూడా తప్పుడు పనులే కదా. ఆన్లైన్ బెగ్గింగ్లో దొరుకుంటావు, కొంచెం ఎక్కడో ఫ్రాడ్ చేసి మొన్న ఆడియో లీక్లాగా ఎల్లుంటావు. మేబీ నీలాగా వేరే వెళ్తారా ఏంటి? అందరికి వెళ్ళి అలవాటు ఏమైనా ఉంటుందా? నీకు అలవాటు ఉందేమో, అంత కరెక్ట్గా చెప్తున్నావు. నువ్వు గ్రేట్, నువ్వు సూపరు,
నువ్వు తోపు, నువ్వు తురుము అని నేను చెప్పట్లేదు. నీ అంత వరస్ట్గా ఎవరు లేడని చెప్తున్నా. అదే కాకుండా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ఒక్క విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. ఏదైతే ఈరోజు అభినయ్ దర్శన్ అనే పర్సన్ మల్లెపూల మీద కూడా ఈ విధంగా కామెంట్స్ చేస్తా కూర్చున్నాడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఇతనికి తగిన శాస్తి చేయాల్సిందే. మరి ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు అది మాత్రం తెలవాల్సి ఉంది. ఎందుకంటే నేను చాలా వరకు కామన్ నేను ఎప్పుడు కూడా ఎక్కువగా సీరియస్ కాను. ఇట్లాంటి వీడియోస్ కూడా నేను పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన దేశ భవిష్యత్తు బాగుండాలి. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ప్రాబ్లం ఈరోజు మళ్ళీ కొత్తగా తయారవుతుందంటే దానికి ఎవరు బాధ్యులు? 100% ఈ కన్నింగ్ ఆన్లైన్ బెగ్గర్ లాంటి వాళ్ళు. వీళ్ళు అడుక్కోవడానికని చెప్పి వీళ్ళు అడుక్కోవడానికి చెప్పలేక ఆన్లైన్లో నెంబర్లు పెట్టుకుని వీళ్ళు బతికేత సరే బతుకుతున్నారు కదా అని వదిలేస్తే ఈరోజు గ్రంథాల వైపు కూడా వచ్చాడు. భగవద్గీతలో ఏదో శ్లోకాలు చదివాడు మనోడు, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చాడు ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళని ఇంత చులకనగా చూస్తుంది మీ గ్రంథాల్లో కూడా ఇట్లా ఉంది అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, అదేవిధంగా అదే గ్రంథాల్లో ఆడవాళ్ళని ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడారు అని నేను బైబిల్ గురించి మాట్లాడొచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచును, అలాగని నేను ఏ ఒక్క గ్రంథాన్ని మాట్లాడను. ఎందుకంటే నా బిలీఫ్స్ నాకుంటాయి, మీ బిలీఫ్స్ మీకుంటాయి. కానీ ఆ బిలీఫ్స్ని రాంగ్ వేలో తప్పు మార్గంలో మీరు జనాల మీద రుద్దాలి అని చూస్తే నాలాంటోడు బయటికి రావాల్సి ఉంటుంది. నాలాంటోడు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాడు. నాలాంటోడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. నాలాంటోడు మిమ్మల్ని తోముతూనే ఉంటాడు. తప్పురా, చెయ్యొద్దు అని చెప్పేసి మంచిగా చెప్తాడు. ఫస్ట్ వినలేదా, స్టార్ట్ అయ్యిద్ది, మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యిద్ది. నువ్వు ఎప్పుడైతే మారుతావో, నువ్వు ఎప్పుడైతే ఆపుతావో ఇవన్నీ, అప్పుడే నేను ఆపుతా. అప్పటి వరకు నేను ఆపను. ఐరా మీడియా ఇట్స్ అ బ్రాండ్. ఇందులో మాత్రం నేను మాట్లాడేది ఒక్కటే, సమస్య లేదు. దేశ భవిష్యత్తు ముఖ్యం మాకు కూడా. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడాలి కదా. సో దానికంటే ముందు మనోడు ఏమేమి మాట్లాడాడు అనేది మీకు కూడా వినిపించేస్తే పని అయిపోతుంది. మల్లెపూలని హిందువులందరూ కూడా ఎంత పవిత్రంగా చూస్తూ ఉంటారు. 5వ తరానికి గుర్తుగా అని కూడా మల్లెపూల్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు, 5వ తనానికి గుర్తుగా చూస్తారు అని అంటే ఈ పనికి మాలిన ఆన్లైన్ బెగ్గర్ గారికి కొంచెమైనా అర్థమవుతుందా? 5వ తనం అంటే ఏంటో తెలుసా అసలు వీడికి? ఏం మాట్లాడుతున్నాడు వినండి మీరే. ఈ యాంకర్ గారు అంటున్నారు మల్లెపూలని ఎంతో పవిత్రంగా చూస్తారు హిందువులందరూ అని అంటున్నారు. ఈవిడ వినిపించట్లేదా? మల్లెపూలు పవిత్రమే అని మీరు అంటున్నారు కదా. మరి కోర్టుకు పెట్టుకెళ్ళండి, మల్లెపూలు చెప్పు తీసుకొని కొడతారు. కోర్టుకి మల్లెపూలు పెట్టుకుని వెళ్తే, స్కూల్కి పెట్టుకొని వెళ్ళండి, మల్లెపూలు చెప్పుచ్చుకొని కొడతారు. మరి బాబ్జీ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలరా? కోర్టుకి నువ్వు ఇప్పటి వరకు ఎన్నోసార్లు వెళ్ళి ఎన్నోసార్లు చెప్పు దెబ్బలు తిని బయటకు వచ్చినోడు అనుకుంటా. అందుకే నీకు కోర్టు అనేది చాలా, కోర్టుకి మల్లెపూలు పెట్టుకెళ్ళాలా వద్దా అనేది వాళ్ళ సొంత విషయం. వాళ్ళు పెట్టుకుని వెళ్తారా వెళ్ళరా అనేది కూడా నీకు అనవసరం. నీకెందుకు భయ్? కోర్టుకి వెళ్ళేది ఎవరు వెళ్తారు చెప్పు? కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు, లేదా వాళ్ళు వెళ్తారు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్పుచ్చు కొడతారా? నువ్వు బాగా హైదరాబాద్ నేను బాగా పడినట్టుంది నీకు కొంచెం. నేను మాత్రం మాట చెప్తున్నా అబ్బాయి, నువ్వు ఎట్టానే కంటిన్యూ చేసావు అనుకో, ఏదో ఒక రోజు అదే చెప్పులు నీ మీద పడతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే చెప్పించుకుని ఎవరు కొట్టాలో ఆ ఆడవాళ్ళే కొడతారు. ఓకేనా? సైలెంట్. మల్లెపూలు పవిత్రం అని కోర్టుకు వెళ్తే అబ్బా పవిత్రమైన పూలు పెట్టుకొచ్చారు కదా అని ఎవరు అనరు. ఎందుకు పెట్టుకొచ్చావు అమ్మా, ఇది కోర్టు అని తెలీదా నీకో అంటారు. ఒరే అసలు నేను ఏం మాట్లాడాలరా నీకు? నాన్న బెగ్గరా, నువ్వు కొంచెం తగ్గరా. ఎందుకురా నీకంత అక్కరా? నేను వేసి నువ్వు ఇట్లానే కంటిన్యూ చేసావు అనుకో, నేను కిందేసి తొక్కుతారు. వెయిట్. మల్లెపూలు పవిత్రమని ప్రతి స్థలానికి పెట్టుకుని వెళ్తే అజ్ఞానం విచ్చలవిడితనం అంటారు. మల్లెపూలు ప్రతి స్థలానికి పెట్టుకుని వెళ్తే అజ్ఞానం విచ్చలవిడితనం ఏంటి రే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరన్నా చెప్పండి బాబు. ఇప్పుడు మల్లెపూలు ఎప్పుడు పెట్టుకుంటారు వాళ్ళు? రోజు పెట్టుకోరు, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోరు. వెకేషన్ ఉంటుంది, లేదా సాయంత్రం పూటో కాలక్షేపానికో ఏదో పెట్టుకుంటారు వాళ్ళు. అయినా నువ్వు మల్లెపూలు పెట్టుకునే దాని మీద పడ్డావేంటి? అసలు మల్లెపూల విలువ గురించి నీకేం తెలుసు?
అదే అంటారు కదా, గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్క వాసన అన్నట్టు నీకేం తెలుస్తుంది మల్లెపువ్వు విలువ అనేది అంటారమ్మా. యాంకర్ గారు మీకే చెప్తున్నా, మల్లెపూలు పవిత్రం అంట. హైందవులు దాన్ని పవిత్రంగా చూస్తారంట. సావు దగ్గరికి వెళ్ళి పెట్టుకుని వెళ్ళు మల్లెపూలు ఓరే 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 ఓరే, నీకు నిన్న ఆల్రెడీ డిబేట్లో ఇచ్చేశారు. నువ్వు ఇదే మాట అన్నావు, చావు దగ్గరికి పెట్టుకుని వెళ్తారా మల్లెపూలు అని అన్నావు. అంటే ఇప్పుడు చర్చిల్లోకి మల్లెపూలు పెట్టుకుని రాకుండా ఉండడానికి చర్చిల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి కూడా అడిగారు. అక్కడ సమాధానం నీ దగ్గర ఉందా? లేదు. ఎక్కడ జంపు ఫసక్, అక్కడితో జంపు. వాళ్ళు అసలు నోట్ తెరిచి మాట్లాడిచ్చారా నిన్ను? అసలు నువ్వు మాత్రం బ్లా 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 అరుచుకుంటానే ఉన్నావు. ఎందుకంటే నీ తప్పు బయటపడిపోతుంది అనేసి నీకు అర్థం అయిపోయింది. ఎందుకంటే నువ్వు చేసేదే తప్పు, నువ్వు మాట్లాడే విధానం కూడా చాలా పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకో, మార్చుకో, తప్పులేదు. మార్పు చెందినవాడే మనిషి అని చెప్పి ఒక మనిషి చెప్పారండి, నాకు బాగా క్లోజ్, సుపరిచితుడు. ఏంటంటే మనం అంటే బాగా లైక్, కాకపోతే ఎండింగ్లో మనకు కూడా వేసాడు అనుకునే. బట్ ఈవెన్ దో ఆయన చెప్పిన మాట నాకు తెలిసి ఈ బెగ్గరగాడికి ఉపయోగపడుద్దేమో. మార్పు చెందినవాడే మనిషి అనే వర్డ్ ఎవరో అర్థమైపోయినట్టుంది. నేను చెప్పను. నెక్స్ట్, పవిత్రంగా చూస్తారేమో నిన్ను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం మల్లెపూలు పెట్టుకుని వెళ్ళు. హాస్పిటల్కి ఎవడైనా బుద్ధున్నోడు? అరే నీలాంటి లఫూటు, బ్రెయిన్లెస్, పనికి మాలిన థాట్స్ ఉన్న వాళ్ళే మల్లెపూలు పెట్టుకుని డాక్టర్ దగ్గరికి, ఒక పేషెంట్ ఎవరైనా మల్లెపూలు పెట్టుకుని వెళ్తారా? మల్లెపూలు పెట్టుకుని పేషెంట్స్ వెళ్తారా? వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎవడైనా మల్లెపూలు పెట్టుకుని వెళ్తారా? అయ్యో ఏది ఎన్నడా ఇదా? నెక్స్ట్, పవిత్రంగా చూస్తారేమో చూద్దాం. అసలు డాక్టరు మల్లెపూలు పెట్టుకెళ్తే పేషెంట్ని చూస్తారా లేకపోతే మల్లెపూలు చూస్తారా? ఒక మాట సరే, ఆ పేషెంట్ మల్లెపూలు పెట్టుకుని వెళ్ళింది అనుకుందాం. డాక్టరు మల్లెపూలు చూస్తాడా లేదా పేషెంట్కి ఉన్న రోగాన్ని చూస్తాడా? నానా బెగ్గర్ చెప్పు. ది ఆన్లైన్ కన్నింగ్ అభినవ బెగ్గర్, చెప్పండి సార్. నో ఆన్సర్ కదా. జడ్జి ముందు నిల్చోడానికి చేతులు కట్టుకుని తలదించుకొని మల్లెపూలు పెట్టుకుని జడ్జి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఆమె పెట్టుకొచ్చిన మల్లెపూలని ఇలా తల చూపించాలా? వారిని ఎన్నిసార్లు చూపించావు అట్లా? ఏమో డౌట్గా ఉంది నాకు కూడా. నువ్వు అంత ఇదిగా ఎట్లా అంటే క్లారిటీగా చెప్తున్నావు కదా, కొంచెం నాకు డౌట్గా ఉంది. ఎనీవే కంటిన్యూ. బుద్ధి ఉండాలి చెప్పడానికి కూడా, సిగ్గుండాలి మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేయడానికి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు జడ్జి, చూద్దాం. జడ్జి కంటిన్యూ. అడ్వకేట్లుగా పనిచేస్తున్న వాళ్ళు మల్లెపూలు పెట్టుకుని వెళ్ళండి కోర్టుకి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారేమో చూద్దాం. అడ్వకేట్లు అందరూ కూడా దయచేసి వినండి. అడ్వకేట్లు ఎవరైనా సరే హానెస్ట్గా మీ పని మీరు చేసుకునే వాళ్ళు అయితే కనుక ఈ వీడియో మీరు చూస్తే దయచేసి వీడి మీద కేసులు కట్టొచ్చు. మీరు ఈ అభినవ్ బెగ్గర్ మీద కేసులు కట్టొచ్చు మీరు. ఎందుకంటే మీరంట మల్లెపూలు పెట్టుకుని కోర్టుకి వెళ్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారో లేదో మనోడు చూడాలన్నంట. మరి ఏంటి సంగతి? ఇట్లా మాట్లాడినోడిని అట్లా వదిలేస్తారా మీరు? నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి రా అని నేను చెప్పా. వీళ్ళు పోలీసులను గెలుగుతున్నారు, లాయర్స్ని గెలుగుతున్నారు. ఇంకా ఇప్పుడు జనాలంటే నార్మల్ హైందవుల్ని ఇంకా మామూలుగా కాదు, ఒక రేంజ్లో హైందవుల మీదకి క్రైస్తవులను ఉసుగొల్పడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. మల్లెపూలు పవిత్రమే మీరు అన్నట్టు అనుకుందాం, అలాగని అన్ని చోట్ల పెట్టుకొని వెళ్ళాం కదా. నేను ప్రతిసారి కూడా బెగ్గర్ అనాలంటే నాకు కూడా చాలా ఇదిగా ఉందిరా. ఎనీవే, నాన్న బెగ్గరు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఎప్పుడో గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎప్పుడో పెట్టుకుంటారు. నీకెందుకు అసలు? నీకెందుకే? కొన్ని చోట్లకే పరిమితి ఉంటుంది వాటికి. కొన్ని చోట్ల పరిమితి ఉంటుందంటే ఇంట్లో పరిమితి అవసరం లేదు కదరా, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో పరిమితి అవసరం లేదు, ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మల్లెపూలు కదా, వాళ్ళ ఒంటికి మంచిదే, ఇంటికి మంచిదే. ఇంట్లో నీలాంటి ఉంటే కంపు కొట్టింది అనుకో, అలాంటి మల్లెపూలే సేవ్ చేస్తాయి. లేదు నీకేం తెలుసా మల్లెపూ గురించి? మల్లెపూ. నెక్స్ట్, కొన్ని చోట్లకి అనుమతి ఉంటుంది వాటికి. పవిత్రం అని చెప్పి ప్రతి చోటికి పెట్టుకెళ్తే బజారుతనం అంటారు, అర్థం చేసుకోండి.
షాలిం రాజు అనడం ఒక వ్యక్తి అండి, ఇప్పుడు ఈడు కూడా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని బజారుతనం అనేసి మాట్లాడుతున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బజారుతనం అనేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం లేదు, నాకైతే ఒకటి క్లియర్గా క్లారిటీ వచ్చేసిందండి. వీళ్ళు షాలిం రాజు దగ్గర కొంచెం లెక్క కుదుర్చుకున్నారు. మేము మీకోసం పోరాడతాం, మాట్లాడతా అని చెప్పేసి మనోడు 100% నాకైతే క్లారిటీ వచ్చేసింది. అక్కడ తీసుకున్నారు. ఓకే, ఒక లెక్క అయితే మాట్లాడుకున్నారు, లాభం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటుంది వినండి. అలాంటి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులు. ఈమె ఎంత అబద్ధాలు ఆడుతుంది చూడండి. అక్క బాగా అబద్ధాలు ఆడుతుంది. ఎంత అబద్ధాలు అంటే, అలా మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ వేశ్యలు అన్నారట. ఎవరన్నారక్క వేశ్యలని? నువ్వు అంటున్నావు. నా కనింగ్, నేను నిన్ను ఏమని అడగాలి, ఎలా అడగాలి? నాకు ఒక మాట చెప్పు. ఎట్టా పడితే అట్టా తిరిగే వాళ్ళు కాదు, బజారు సంబంధీకులు కాదు అని మాట్లాడినప్పుడు అసలు బజారు సంబంధీకులు అంటే ఏంటి నీ దృష్టిలో? దానికి ఇంకో మీనింగ్ ఉంటుంది కదా, దానికి ఇంకో మీనింగ్, నువ్వు చెప్పే మీనింగ్ కాదు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఇందాక వేసి అని చెప్పి వాళ్ళు చెప్పారు అని. మరి బజారు వాళ్ళ అనేది వాళ్ళనే కదా ఎక్కువ అంటారు. చెప్పండి సార్, వాళ్ళనే కదా, కాదా? అయినా దానిలో కూడా ఎక్స్పీరియన్స్ మీకే ఉంది సార్, నాకు లేదు. సారీ, నాకు కూడా నేను మాట్లాడలేను ఆ విషయంలో. బట్ నీకున్నంత పరిజ్ఞానం ఈ విషయంలో నాకు లేదు, నేను ఒప్పుకుంటా. ఉన్నది ఉన్నట్టుగా, నిక్కచ్చిగా, నీతిగా ఉండి చెప్పు, తప్పులేదు. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడడం కాదు. నువ్వు అంటున్నావు వేషలని, షాలిం రాజు గారు అనలా. ఆయన అన్నది ఏంటంటే, అరే మల్లె పూలు పెట్టుకొని చర్చికి రావడానికి మా వాళ్ళు బజారు సంబంధులు కాదురా. డిసెంబర్ 25 ఆ పండగ రోజు క్రైస్తవ ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటారా, పెట్టుకోరా? చక్కగా నీట్గా రెడీ అవుతారా, రెడీ కారా? అన్నారు. ఈ అక్క ఏమంటుంది? వేష్యులు, మల్లె పూలు పెట్టుకున్న మహిళలందరూ వేష్యులు అట. ఈవిడ కల్పించుకొని సృష్టి ఎక్కడ చేశారమ్మా మీరు జర్నలిజం? నాకు అర్థం కావట్లేదు. ఒరు బాబు, అసలు నువ్వు ముందు పాస్ట్ అట్లా అయ్యావు, నాకు ఒక మాట చెప్పా. అసలు నువ్వు పాస్ట్ అట్లా అయ్యావు, నువ్వు మళ్ళీ డాక్టర్ అంట. డాక్టర్, అసలు పాస్టర్కి డాక్టర్కి తేడా ఉంది? ఎవరిచ్చారు నాన్న నీ డాక్టరేట్ కూడా? అసలు నువ్వు పాస్టర్ అని ఎట్లా? నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా నాన్న? అనౌంట్ అయ్యారా నువ్వు? నేను అనౌంట్ చేశారా? మళ్ళీ దానికి అనౌంట్ అంటే ఏంటి అని మాత్రం అడక్కో. ఎందుకంటే అది ఉంటేనే పాస్టర్ అంట. నా మొన్న పాపమ అనిల్ అనేటువంటి ఆయన చెప్పారు, పెద్ద ఆయన. అసలు నువ్వు పాస్టర్ అని గ్యారంటీ ఏంటి? దోచుకోవడానికి ఫ్రీ మనీ కోసం అలవాటు పడిన ఒక బెగ్గర్వి అని చాలామంది అంటున్నారు. మరి దానికి సమాధానం? అన్న వాళ్ళు అనుకుంటారు, గిట్టన్న వాళ్ళు చెప్పుకుంటారు అని మాట్లాడుతూ. మీరు చేసిన జర్నలిజం ఇదేనా? టీవీల్లో కెమెరాల ముందు కూర్చొని మాట్లాడేటప్పుడు కొంచెం విచక్షణ ఉండక్కర్లా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బయ్యేడు. విచక్షణ అంట, వీళ్ళకి విచక్షణ ఉంది. నా కొడుకు అన్నట్టు కరుణాకర్ సుగుని మాట్లాడినప్పుడు ఇదేనా అయినా నాకు కూడా అర్థం కాదు. వాళ్ళ బైబిల్లో ఏం నేర్చుకుంటున్నావు, నువ్వు ఏం నేర్పిస్తున్నావు అంటే? వీళ్ళు ఏం లేదండి, పొద్దున 6 గంటల నుంచి 1 గంట దేవుడిది, అంతే. ఆ గంట తర్వాత మనం ఎవడైనా తిట్టవచ్చు, ఎవడి మీదైనా ఒక ట్రోలింగ్ చేయొచ్చు, ఎవడి గురించైనా ఇచ్చేయచ్చు, ఎవరికైనా సరే ఫోన్ చేయించు, వాడిని లిప్పించవచ్చు. 1కి 10 సార్లు వినాలి అవతల వాడు ఏం మాట్లాడారని. నేను డిబేట్లో ఏం జరిగిందన్నా మళ్ళీ ఒకసారి. టీవీల్లో కెమెరాల ముందు కూర్చొని మాట్లాడేటప్పుడు కొంచెం విచక్షణ ఉండక్కర్లా? 1కి 10 సార్లు వినాలి అవతల వాడు ఏం మాట్లాడారని. ఆ షాలిం రాజు కూడా వీడియోలో ఆ విచక్షణ కోల్పోయే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని బజారు సంబంధికులు అయినటువంటి ఆడవాళ్ళు అన్నట్టే మాట్లాడారు. ఓకే, ఇంకొకటి, నువ్వు విచక్షణ గురించి మాట్లాడక. ఎందుకంటే దయ్యాలు మంత్రాలు వల్లించడం అంటే ఇదేనేమో, నువ్వు వింటావు. నిన్న డిబేట్కి వెళ్ళావు కదా, చక్క కోట్ వేసుకుని వెళ్ళావు కదా, కూర్చున్నావు కదా, కూర్చుని ఏం మాట్లాడావు నాన్న? ఒక్కటన్నా నిజం మాట్లాడావా? ఒక్కటన్నా ఒప్పుకున్నావు? వాళ్ళు చెప్పిన వాళ్ళు అంత క్రిస్టల్ క్లియర్గా ఇది జరిగింది, ఇది తప్పు, ఇలా చేయకూడదు, భారతదేశంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది అని చెప్పేసి చక్కగా మాట్లాడుతుంటే, షాలిం రాజు కూడా అన్న దానిలో ఎట్లాంటి సంబంధం లేదు, ఆయన మాట్లాడింది ఓన్లీ ఆయన సంఘానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళ కోసం మాత్రమే, హైందవ మహిళల గురించి మాట్లాడలేదని మాట్లాడుతూ అసలు మాట్లాడిందే ఆడవాళ్ళని. అక్కడ అంత క్లియర్గా వాళ్ళు మాట్లాడిన తర్వాత యాంకర్ కూడా గడ్డి పెట్టాడు కదా నీకు, పెట్టాడా? ఏమన్నాడు? నువ్వు అన్నది వెనక్కి తీసేసుకోవాలి. ఇప్పుడు మీరు వినరా? తెలుగు వచ్చా రాదా? ఇవన్నీ కూడా అడిగారా? అడిగి మళ్ళీ ప్లే చేశారా? అందులో ఏమన్నాడు? ఆడవాళ్ళనే మాట వస్తే మరి నువ్వేమన్నావు?
హైందవులు ఆడవాళ్ళు అని చెప్పలేదు కదా, ఓన్లీ చర్చ్ గురించి అనేసాను అంటే అప్పుడు యాంకర్ ఏమన్నాడు, ఇది ఆడవాళ్ళ చర్చే, ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నాము, ఎవరైనా ఆడవాళ్లే అని చెప్తే అప్పుడు నువ్వేమన్నావు, ఎవరి గురించి మాట్లాడారు ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఆడవాళ్ళ గురించి మాట్లాడారా మాట్లాడలేదా అంటే నువ్వేమన్నావు, మాట్లాడారా లేదా అంటే నువ్వేమన్నావు, మాట్లాడారు అని ఒప్పుకున్నావు కదా నాన్నా, ఒప్పుకున్నావా లేదా, నిజం చెప్పు, నిజం మాట్లాడు, అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకో. నీకై నువ్వు కల్పించుకొని చెప్పడం ఏంటి, మహిళలందరూ వేశ్యాలు అన్నారట శాలిం రాజు గారు, చూపించండి నాకు, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. ఆడవాళ్ళు అంటే మహిళలు కాదా, తొందరగా కాళ్ళు పట్టుకోవడం సిద్ధమైపో, ఇప్పుడే చెప్పేస్తున్నా, పట్టుకుంటావు కదా 100%, నిజంగా. మన ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూలో అదే అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని, నేను అది చూపించా, అది చూసావు నువ్వు వాళ్ళ ఇంటర్వ్యూ, చూసుంటే మరి పాటికి పట్టుకోవాలా, సరే అట్లీస్ట్ ఇదైనా ఒప్పుకో, ఆడవాళ్ళు అంటే ఏంటి, మహిళలు కాదా, ఎందుకే గుడ్డిగా వాదించడానికి ట్రై చేస్తావు. నెక్స్ట్, అసలు ఆ వీడియో ఎంత వైరల్ గా మారిందంటే హిందువులందరూ కూడా కోపానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి కరుణాకర్ అని అన్నాం. ఈవిడేమంటున్నారంటే ఆ మాటలు ఆ వీడియో చూసిన హిందువులందరూ కోపానికి గురవుతున్నారంట. పాపం శాలేం రాజు గారు హిందువులన్న మాట ఎత్తల. శాలేం రాజు గారు ఆయన హిందువులనే మాట ఎత్తకపోయినా ఆడవాళ్ళనే మాట ఎత్తారు కదా, అది నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాడరే, నిజాలు ఒప్పుకోండి. ఇక్కడ డిబేట్లోకి వెళ్ళడం, ఫూల్ అవ్వడం, మళ్ళీ వెంటనే వచ్చి లైవ్ పెట్టేసేసి నేను దానికోసమే పోరాడాను, నేను అదే స్టాండ్ తీసుకున్నాను అని చెప్పేసి సొల్లుకొట్టడం, ఇదేనా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో. హిందువులు అన్న మాట ప్రస్తావించలేదు ఆయన. మల్లెపూలు పెట్టుకునేది ఎవరు సార్, హిందువులే ఎక్కువ పెట్టుకుంటారు. ఓకే, ఏదో పండగలకి వీళ్ళు పెట్టుకుంటారు. భారతదేశంలో ఏ స్త్రీ అయినా ఏ మతం అయినా వాళ్ళు మల్లెపూలు పెట్టుకునే ఉంటారు. పెట్టుకోవడంలో ఎట్లాంటి తప్పు లేదు, వాళ్ళు పెట్టుకోకుండా ఉండరు అనడానికి కూడా ఆస్కారం లేదు. వాళ్ళకి ఇష్టమైనటువంటిది పూలే. ఆడవాళ్ళకి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అవి పూలు, అది గుర్తుపెట్టుకో. అయినా నీకు నేను చెప్పిన వేస్టలే. ఆయన సంఘ విశ్వాసుల కోసం ఆయన మాట్లాడుకున్నారు. సంఘ విశ్వాసులు అంటే సంఘంలో ఉన్నది ఆడవాళ్ళు కాదా? చూడండి, నేను ఇప్పటి వరకు ఈ వీడియో చేశాను, ఇక మీద నా వల్ల కాదు, ఎందుకంటే మనోడు భూత పురాణం మాట్లాడబోతున్నాడు ఇక్కడ. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా, శాలేం రాజు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి చేంజ్ అయితే లేదు అందులో. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మనిషి వచ్చి ఎవరైతే అక్కడ హిందువులు లేకపోతే మహిళలు, హిందూ మహిళలు ఏదో అన్నారు కదా, అలా అంటే కాళ్ళు పట్టుకుంటే అనేదో చెప్పాడు కదా, అది అక్కడ ఆడవాళ్ళు, హిందూ మహిళలు అంటే ఆడవాళ్లే కదా, ఆడవాళ్ళు అనే వర్డ్ అయితే ఉంది కదా, మరి తొందరగా వచ్చి వాళ్ళందరి కాళ్ళు పట్టుకోమని చెప్పండి, ఓకేనా? వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమనండి ఈ మనిషిని కూడా. సో ఇదండి, నేనేంటంటే ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ విధంగా హైందవుల్ని టార్గెట్ చేయడం అనేది నాకు నచ్చలా. ఓకే, నేను ఎవరిని కూడా ఇష్టమంతా కూడా మాట్లాడను. నా గురించి చెప్పాలి అంటే నేను ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడే రకమైతే కాదు, ఒకళ్ళని కించపరిచే రకం అంతకంటే కాదు, ఒకళ్ళని ఏదో ఒక టాపిక్ కావాలి అని చెప్పేసి మాట్లాడడం కూడా కాదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఓకే, ఎవడో ఏదో అనుకుంటాను కాదు ఇక్కడ. కానీ ఒక మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, ఐరా మీడియాలో వచ్చేటువంటి ఏ వీడియో అయినా సరే అది మీనింగ్ఫుల్గానే ఉంటుంది. ఇలాంటి బెగ్గర్స్ చేసేటువంటి వీడియోస్ లాగా మీనింగ్లెస్గా అయితే ఉండవు, ఇది రాసి పెట్టుకోండి. ఎనీవే, ప్రతి ఒక్క ఐరా మీడియా ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.